తుపాకులు పేలుతున్నాయి. తూటాలు ఇష్టానుసారం స్వైర విహారం చేస్తున్నాయి. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనా కాలంలో కలుగులో దాక్కున్న కరుడుగట్టిన నేరగాళ్లు ఇప్పుడు యథేచ్ఛగా బయట తిరుగుతున్నారు. అధికార పార్టీ అంటే బెరుకులేదు, పోలీసులంటే భయం లేదు అన్నట్లుగా ఈల వేసుకుంటూ డాన్స్ చేస్తున్నారు. గన్స్ పట్టుకొని జనాన్ని బెదిరిస్తున్నారు. ఎదురు తిరిగిన వారిని పిట్టల్లా కాల్చి చంపుతున్నారు. ఏడాది పైగా నివురుగప్పిన నిప్పులా ఉన్న నేర సామ్రాజ్యం ఒక్క రోజులో జరిగిన 2 ఘటనలతో తన గుట్టును తానే విప్పుకుంది. తెలంగాణ రాజ్యంలో గన్స్ దొరకటం ఎంత సులభమో ఆ 2 ఘటనలు నిరూపించాయి. పోలీసుల చేతిలో ఉండాల్సిన తుపాకులు నేరగాళ్ల చేతిలోకి ఎలా వచ్చాయన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉండగా సమాధానం చెప్పకుండా ఏలిన వారు బిత్తర చూపులు చూస్తున్నారు. రాష్ట్రంలో వరుస కాల్పులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. మంగళవారం మలక్పేటలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చందు నాయక్ను దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. అదేవిధంగా మెదక్ జిల్లాలో కాంగ్రెస్ నేత, పార్టీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి అనిల్ అనుమానాస్పద మృతి రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. కుటుంబంలో సహా మార్నింగ్ వాక్కు వెళ్లిన చందు నాయక్ కళ్లల్లో కారం కొట్టి మరీ 4 రౌండ్లు కాల్పులు జరిపి చంపేశారు. అందరూ చూస్తూ ఉండగానే చంపేయటంతో పాటు హంతకులు ఎవ్వరో తమకు తెలుసని చందు నాయక్ భార్య ప్రకటించడంతో నేరగాళ్లు ఎలా స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారో అర్థమవుతోంది. ఇదో రియల్ ఎస్టేట్ దందాకు సంబంధించిన కేసు అని 100 ఎకరాల భూదాన్ భూములపై నెలకొన్న వివాదమే చందు నాయక్ హత్యకు కారణమైందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఒక పార్టీలో ఉండే చోటా నాయకుడికి రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు లింక్ ఉందంటే తెలంగాణలో దందాలు ఏ మేరకు సాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. అనిల్ మరణానికి వెనక ఉన్న రహస్యాలు కూడా తొందరలోనే తెలిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో శాంతి భద్రతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా సంచలన ట్వీట్ చేశారు. రాష్ట్ర యంత్రాంగం మొత్తం వ్యక్తిగత ప్రతీకార రాజకీయాల కోసం, రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి మాత్రమే పనిచేస్తే ఏం జరుగుతుందో చూస్తున్నామని కామెంట్ చేశారు. దాదాపు 2 సంవత్సరాల పాటు రాష్ట్రానికి ఫుల్ టైం హోంమంత్రి లేకుండా ఉంటే ఏం జరుగుతుంది? ముఖ్యమంత్రి, ఆయన సోదరులు రాష్ట్రాన్ని తమ వ్యక్తిగత ఆధీనంలో ఉన్నట్లు నడిపిస్తే ఏం జరుగుతుంది? ఎటువంటి అనుభవం, అవగాహన లేని అమాయకుడు సీఎం కుర్చీలో కూర్చుంటే ఏం జరుగుతుంది అంటూ ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రం ఒకప్పుడు శాంతి భద్రతల పరిరక్షణలో దేశంలోనే నెంబర్ 1గా నిలిచిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 24 గంటల్లోనే 2 రాజకీయ నాయకులు కాల్చి చంపబడ్డారని ఫైర్ అయ్యారు. క్షీణిస్తోన్న శాంతి భద్రతలు, అభద్రతా భావం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఓ విపత్తుగా మారిందని అనటానికి ఇదో స్పష్టమైన ఉదాహరణ అని కేటీఆర్ కామెంట్ చేశారు. ఒకటి మాత్రం నిజం, అధికార కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలకు ఇచ్చిన ప్రాధాన్యం అభివృద్ధికి, శాంతి భద్రతల పరిరక్షణకు ఇవ్వటం లేదు. నేరగాళ్లకు పూర్తి స్వేచ్ఛ ఉందని తాజా పరిణామాలు చెబుతూనే ఉన్నాయి. మరి ఇప్పుడు ఏం చేయాలో ప్రభుత్వమే నిర్ణయించాలి. తాత్సారం చేస్తే మాత్రం పరిస్థితి చెయ్యి దాటిపోయే ప్రమాదం ఉంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.